అది ఏం లేదు ఇక డైరెక్ట్ మన మ్యాథమెటికల్ మెథడ్స్ అంటే మ్యాథమెటికల్ మెథడ్స్ కాల్కులేషన్స్ మీద థర్డ్ మెథడ్ RPSS కోఎఫిషియంట్ ఇది చాలా పాపులర్ మెథడ్. ఇది వెరీ స్టాండర్డ్ మెథడ్ మ్యాథమెటిక్స్లో క్వాంటిటీ అంటే చాలా పాపులర్. ఓకే, సో కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ రిలేషన్ is developed by Carl Pearson. Direct we take the formula. It is denoted by R sigma dx dy by sigma dx square into sigma dy square under root. Okay. రెండు ఉంటాయి, డైరెక్ట్ మెథడ్ ఉంటుంది, ఇండైరెక్ట్ మెథడ్ ఉంటుంది. ఫస్ట్ డైరెక్ట్ మెథడ్, ఇది ఫార్ములా ఏంటంటే డైరెక్ట్ మెథడ్. చెప్తా ఎప్పుడు యూజ్ చేస్తారు. డైరెక్ట్ మెథడ్ ఫస్ట్ అర్థం తీసుకుంటే తర్వాత డైరెక్ట్. ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ ఫార్ములా. రైట్, ఒకసారి మీరు ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం బుక్ ఇచ్చారు అది తీసుకోండి సార్. So now we need the ready calculation of RPSS. అంటే ఈ కార్ల్ పియర్సన్ అనేటువంటి పర్సన్ దీన్ని డెవలప్ చేసింది కాబట్టి ఇది కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ దాని స్పియర్మ్యాన్ అనే అతను డెవలప్ చేసింది. కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే డాటా వర్టికల్ ఫామ్లో రాయండి. ఇచ్చిన డాటా ఏమి ఇచ్చింది మీకు ఇప్పుడు మినిమం 2 వేరియబుల్స్ ఇస్తాడు. వన్ ఈజ్ ఎక్స్ వేరియబుల్. ఏది ఇచ్చినా మీరు ఒక్కోసారి డైరెక్ట్ వాడే ఎక్స్ వై అని చెప్తాడు, ఒక్కొక్కసారి వాడు ప్రైస్ అండ్ డిమాండ్. మీకు ప్రైస్ అండ్ డిమాండ్ చెప్తారు, ఒకదాన్ని ఎక్స్ అనుకోవాలి, ఒకదాన్ని పై అనుకోవాలి, అంతే. సో ఇక్కడ ప్రైస్ వాడు ఇచ్చిన మీద దానికి కావాలన్నమాట. ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ ఎక్స్. Then demand. It is denoted as ఏ ఇచ్చినా కూడా మీరు డైరెక్ట్ వాడిస్తే ఎక్స్ వై రాయిస్తే అట్నే రాయండి. లేదా ఏదైనా వాడు కనుక మనకు వర్డ్ ఫార్మేషన్లో ఇస్తే ఒకదాన్ని ఎక్స్ అనుకోండి, ఒకదాన్ని పోయండి. యాజ్ ఇట్ ఈస్గా రాయండి. నాకు చెప్పండి ఒకసారి ప్రైస్ చెప్పండి. 4 5 6 7 4 5 6 7 8 9 10 8 9 10 12 14 12 15 15. Next demand 20 18 18 15 12 12 12 10 8 5. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేయండి, రెండింటి సమ్మేషన్ యాడ్ సిగ్మా ఎక్స్ అండ్ సిగ్మా వై కోఎఫిషియంట్. ఫస్ట్ మీరు చేయాల్సిందే sigma x, sigma the given variables we can obtain the total of
ఎక్స్ అండ్ వై వాల్యూస్. సేమ్ లైక్ ఎన్ అనుకున్నట్టు వేసుకోవాలి మళ్ళీ. నెక్స్ట్ వస్తుంది దీని తర్వాత ఇది వస్తుంది. ఎంత వచ్చింది టోటల్ చూడండి. చూస్తుంది 90 వచ్చింది నాకు సిగ్మా ఎక్స్. సెకండ్ 130 వచ్చింది చూడండి సార్. రీకరెక్షన్ ఇంతేనా సేమా? ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే దీని కింద దీన్ని మీకు ఉంది కదా అని కింద మీకు చేయండి. నేను ఇక్కడ సైడ్ చేస్తాను. నెక్స్ట్ n is equal to number of pairs. n means number of pairs. Pair means suppose this is 420 as a pair. It is second pair. Third pair. Any pairs ఉన్నాడు మనం అంటే రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేసి ఎన్ని పేర్స్ మధ్య చూస్తున్నాం. పేర్ అంటే 12. వన్ ఈజ్ ప్రైస్, సెకండ్ అంటే సో ఇక్కడ ఎన్ని పేర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10. So n is equal to number of pairs. ఇక్కడ మనకి ఈ లెక్కలు ఎన్ని ఉన్నాయి? n is equal to 10. n is equal to 10. So we observe the relationship among 10 pairs. 10 pairs. So now next step you can find out the x bar. Formula is sigma x by n. Then y bar sigma y by n. It is arithmetic mean formula. So what is the total of sigma x? 90 by 10 is nothing but 9. X bar is equal to 9. Next sigma y by n 130 by 10. 13. So this is the main step. You can get the x bar and y bar. Very simple rest of the problem. Next here you can find out the dx. X minus x bar. Next dx square. Next dy. Y minus y bar. Then dy square. నెక్స్ట్ dx dy. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు సేమ్ ఫార్మాట్ రిగ్రెషన్ చాప్టర్ కూడా ఇదే వర్తిస్తుంది. కాకపోతే ఇక్కడ కొరిలేషన్ ఫార్ములా వేరు, రిగ్రెషన్ ఈక్వేషన్స్ వేరు. రెండు యూనిట్లే మనకు వస్తుంది ఫార్ములా. చాలా సింపుల్ ఎట్లా. dx మీన్స్ x మైనస్ x బార్. ఇవి x కదా, x బార్ ఇక్కడ రాసుకుంటాం సార్. x బార్ ఇస్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది ఇక్కడ 9. ఇక్కడ రాయండి 9. y బార్ కూడా ఎంత వచ్చింది ఇక్కడ 13. ఓకేనా? అలా రాసి పెట్టుకోండి y బార్ x. ఇప్పుడు చూడండి dx means deviations from x to x bar. x to x bar deviations అంటే డిఫరెన్స్. x అంటే ఎంత ఉంది అక్కడ? ఫస్ట్ చూడండి 4. x బార్ ఎంత ఉంది? 9. 4 minus 9 minus 5. 4 minus 9 చూడండి బాబు. x minus x bar is always constant 9. x మాత్రం చేంజ్ అవుతుంది ప్రతిసారి. సో 4 minus 9 minus 5. 5 minus 9 minus 4. 6 minus 9 minus 3. 7 minus 9 minus 2. 8 minus 9 minus 1. 9 minus 9 0. 10 minus 9 1. 12 minus 9 3. 14 minus 9 5. 15 minus 9 6. ఓకేనా? నెక్స్ట్ వీటి స్క్వేర్ చేయాలి. dx స్క్వేర్ మీన్స్ dx into dx. dx into dx. మీన్స్ స్క్వేర్ లో ఆల్ నెగటివ్ సైన్స్ అన్ని పాజిటివ్ అవుతాయి. సో 5 5s are 25. 4 4s are 16. 3 3s are 9. 2 2s are 4. 1 1s are 1. 0
1, 9, 25 and 36. ఓకేనా? సేమ్ ఇది y సిరీస్ కూడా అట్నే ఫాలో అవ్వాలి. y సిరీస్ ఏంటి? dy కదా. dy అంటే y మైనస్ y బార్. y మైనస్ y బార్ అంటే ఇక్కడ ఫస్ట్ y అంటే 20. 20 మైనస్ 13 7. 18 మైనస్ 13 6 5 అంటే 5 18 minus 13 again 5. 15 minus 13 2. 12 minus 13 minus 1. 12 minus 13 minus 1. 12 minus 13 minus 1. 10 minus 13 minus 3. 8 minus 13 minus 5. 5 minus 13 minus 8 minus 8. Again dy square. dy square means dy into dy. dy into 49, 25, 4, 1, 9, 25, 60. ఓకే? ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకు ఫార్ములాలో కావాల్సినటువంటి ఏంటంటే కార్టిసియన్ ఫార్ములా చూడండి. R is equal to sigma dx dy by sigma dx square into sigma dy square under root. రూట్ ఫార్ములా. అయితే ఇక్కడ dx స్క్వేర్ మీకు ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే అన్ని పాజిటివ్ సైన్స్ ఉంటాయి ఇక్కడ. మన డాట్ టోటల్ సిగ్మా dx స్క్వేర్ టోటల్ కావాలి. ఇంకేం కావాలి మనకు? సిగ్మా dy స్క్వేర్ ఇది కావాలి. ఇక్కడ మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకు ఉండదు అంటే అన్ని కూడా స్క్వేర్ లో నెగటివ్ సైన్స్ అన్ని పాజిటివ్ సైన్స్ అయితే ఇబ్బంది ఉండదు. కానీ ఈ dx dy దగ్గర కొంచెం సమాన్ పాజిటివ్ సైన్స్ అండ్ సమాన్ నెగటివ్ సైన్స్ జాగ్రత్త. ఏమేమి dx కావాలంటే ఇదే కదా ఎదురు dx dy అంటే ఈ కాలమ్స్ dx dy. ఓకే, చూడండి బాబు చూడండి. -5 into +7 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. చూడండి 5 into 7 35. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. -5 into +7 into +7 అంతే కదా. ఏం లేదు, ప్లస్ అంటే కదా పాజిటివ్ సైన్. 5 into 7 35 మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి. దీంట్లో చేసుకున్నాం అంతే కదా. -5 into 7 -35. నెక్స్ట్ -4 into 5 -20. -3 into 5 -15. -2 into 2 4. ఇక్కడ చూడండి. -1 into -1 +1. మైనస్ కాలేదు రాదు. మైనస్ ఇది కూడా మైనస్ ఉంది. మైనస్ ఉంది. అది కదా మైనస్ ఇది మైనస్ వస్తుంది. సార్ మైనస్ మైనస్ సార్ ఎందుకంటే మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. రెండు మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. రెండు ప్లస్ ఉంటే ప్లస్. ఇక 0 ఇంటూ ఇది ఎన్ని ఇంటూ 0 0 అది కదా. ఇక మైనస్ లేదు మనం లేదు. 0 ఇంటూ -1 అదేమైతే ఎన్ని ఇంటూ 0 0. 1 ఇంటూ -1 -1. Then 3 into -3 -9. 5 into -5 -25. 6 into -8 -48 -5. ఓకేనా? ఇప్పుడు దీని సమ్ చేయాలి. సిగ్మా dx dy అన్నప్పుడు ఏం చేయాలి మీరు? పాజిటివ్ సైన్స్ అన్ని కూడాలి, నెగిటివ్ సైన్స్ అన్ని కూడా తీసేయాలి. ఇలా అన్ని నెగిటివ్ సైన్స్ అయితే ఒక్కటే ఒకటి పాజిటివ్ సైన్స్ ఒక్కటే. కానీ నెగిటివ్ సైన్స్ టోటల్ చేయండి మొత్తం. ఇవన్నీ నెగిటివ్ సైన్స్. పాజిటివ్ నెగిటివ్ సైన్స్ టోటల్. -157 అంతే. 157 156 వస్తుంది సార్. -157 కేరీ +1 తీసేయాలి. ఒక ప్లస్ ఒక 1 తీసేయాలి.
156. ఎస్ మైనస్ 156. దీని నెట్ టోటల్ ఎంత మైనస్ 156. ఒక ప్లస్ పోతుంది, ఒక ప్లస్ వన్ పోతే మనకు మైనస్ 157 ప్లస్ 1 అన్నప్పుడు ఒక ప్లస్ ఒక మైనస్ తీసేయాలి. సో 157 లెక్క 1 పోయింది, 156. అవి ఏ సింబల్ అది మైనస్ 156 మైనస్ లేదు. ఓకే నెక్స్ట్ ఈ టోటల్ చేయండి. సిగ్మా dx స్క్వేర్ సిగ్మా ds స్క్వేర్ 2030 ఇదా dy స్క్వేర్ ఇది 2 ఇది ఎగ్జాక్ట్లీ చేయండి. కరెక్టేనా 126. రైట్. ఈ మూడు కాలమ్స్ కావాలమ్మా మనకు అంతే. ఒకటి సిగ్మా dx స్క్వేర్ టోటల్, సిగ్మా dy స్క్వేర్ టోటల్, లాస్ట్ కాలం dx dy టోటల్ కావాలి. ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి? dx dy దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కొన్ని ప్లస్ సైన్స్ ఉన్నాయి, కొన్ని మైనస్ సైన్స్ ఉన్నాయి. మీ dx స్క్వేర్ లో టోటల్ పాజిటివ్ సైన్స్ వస్తుంది, dy స్క్వేర్ ఎందుకంటే మైనస్ స్క్వేర్ చేసినప్పుడు ఏమన్నా మైనస్ ఉన్నా కూడా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. ఇప్పుడు జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. క్రియేట్ మన ఫార్ములా దీని మీద చేసుకోండి మీరు. సిగ్మా dx dy మైనస్ 156 అదేనా బై సిగ్మా dx స్క్వేర్ 126 ఇంటూ 20 అదేనా బాబు అండర్ రూట్ మైనస్ 156 బై 126 203 ఫస్ట్ మల్టిప్లై చేయండి. 126 ఫస్ట్ మీరు రెండింటి మల్టిప్లై చేయండి. 126 ఇంటూ 203 మల్టిప్లై చేయండి. 25578 దీనికి ఫస్ట్ రూట్ వాల్యూ తీసుకోండి. మైనస్ 156 బై 25578 రూట్ వాల్యూ తీసుకోండి. రూట్ కొట్టండి, మీ క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా సైంటిఫిక్లోకి వెళ్ళిపోండి. అట్లా వస్తుంది. చెప్పు మీ దాంట్లో ఉంటుంది. రూట్ కొట్టి ఆ వాల్యూ కొట్టండి. అబ్బా 156 వద్దు మైనస్ 156 ఏమనకండి. ఇది ఉందా అనే దీనికి రూట్ వాల్యూ తీసుకోండి ఫస్ట్. 255 రూట్ ఇప్పుడు చేయండి. మైనస్ 156 బై 159.93 చేయండి. $159.93 minus 3.93 మైనస్ 3.93 3 పాయింట్ అంటే 0 పాయింట్ కదా. దేనికి ఓ పని చేయండి బాబా. సార్ 156 బై 159.93 కొట్టిన తర్వాత మైనస్ పెట్టుకుంటుంది. మీ లెవెల్ గురించి కాదు మనకి కనిపించదు. ఓకే సార్. మైనస్ మైనస్ పెట్టుకుంటున్నాను 156 బై 159.93 చేయండి. 159.93 0 పాయింట్ అవుతుంది. పాయింట్ మైనస్ 0.97 97 మైనస్ 0.97. ఓకే. దిస్ ఇస్ ఆన్సర్. దిస్ ఇస్ ఆన్సర్. ఇప్పుడు చూడండి ఆన్సర్ ద్వారా ఏం ఫైండ్ అవుట్ చేసినా చెప్పాలి. మనం ఏది ఆన్సర్ చేసినాక చేసేది మీరు వేసినాక నేను చెప్పినాక మీరు రాసుకోవాలి. నేను రాసినాక నేను చెప్పాను. మీరు చెప్పండి సార్. ఇక్కడ ఏం లేదు బాబు. ఇట్లా ఇప్పుడు ఇక్కడ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. Yes, sir. ఫస్ట్ ఇట్లా స్టెప్స్ ఇప్పుడు దీని మీద మనం వ్యాఖ్యానించాలి. అంటే రామాయణం అందినాక రాముడు సీతకి ఏమైంది అంటే అసలు ఏది ఫైండ్ అవుట్ చేసినామంటే మైనస్ అంటే నెగిటివ్ కొరిలేషన్. నెగిటివ్ కొరిలేషన్ మైనస్ అంటే నెగిటివ్ కొరిలేషన్. ఎంత వచ్చింది మనకు 0.97 వచ్చింది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కొరిలేషన్ వాల్యూ 0.25 కంటే కనుక తక్కువ ఉంటే
వీక్ కోరిలేషన్ అంటాం. వీక్ కోరిలేషన్ అంటాం. 0.25 నుంచి 0.5 మధ్యలో ఉంటే మోడరేట్ కోరిలేషన్ అంటాం. మోడరేట్ కోరిలేషన్ Moderate. మోడరేట్. తర్వాత 0.5 నుంచి 0.75 కనుక ఉంటే దాన్ని స్ట్రాంగ్ కోరిలేషన్ అంటాం. ఇక 0.75 కంటే కనుక ఉంటే హై డిగ్రీ ఆఫ్ కోరిలేషన్ అంటాం. అంటే ఇక్కడ కొరిలేషన్ వాల్యూ ఎప్పుడు ఎట్లుందంటే ఆల్వేస్ ద కొరిలేషన్ వాల్యూ లైస్ బిట్వీన్ ప్లస్ ఆర్ మైనస్ 1. ఈ బిట్వీన్ లో ఉంటుంది +1 మైనస్. దాంట్లో ఎప్పుడు కూడా మాక్సిమం కొరిలేషన్ వాల్యూ ఉంటే ఎంత ఉంటుంది? +1 అని ఉంటుంది, -1 అని ఉంటుంది, బిట్వీన్ అని ఉంటుంది. 1 కంటే ఎక్కువ ఎప్పుడు ఉండదు మీకు కొరిలేషన్ వాల్యూ. మాక్సిమం 1 కంటే ఎక్కువ వచ్చినట్టు అది కొరిలేషన్ వాల్యూ కాదు. అసలు తప్పు కాదు మీకు, అది కొరిలేషన్ వాల్యూ కాదు. అయితే ఇక్కడ ఏం వ్యాఖ్యానిస్తామంటే 0.97 అంటే నియర్లీ 1కి వచ్చింది, 1 దగ్గర ఉంది. -1 ఉంటే పర్ఫెక్ట్లీ నెగిటివ్ కోరిలేషన్ అంటాం. -1. -1 +1 ఉంటే పర్ఫెక్ట్లీ పాజిటివ్ కోరిలేషన్ అంటాం. +1 ఉంటే పర్ఫెక్ట్లీ పాజిటివ్ కోరిలేషన్, -1 ఉంటే పర్ఫెక్ట్లీ నెగిటివ్ కోరిలేషన్ అంటాం. అయితే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నెగిటివ్ కోరిలేషన్. దాదాపుగా 0.97 అంటే 1 దగ్గర హై డిగ్రీ ఆఫ్ వెరీ స్ట్రాంగ్ కోరిలేషన్. వెరీ స్ట్రాంగ్ ఏ కోరిలేషన్ అది? నెగటివ్ కోరిలేషన్. ఎందుకు సార్ అంటే చూడండి, ప్రైస్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంటే డిమాండ్ ఏమైందబ్బా? అందుకని అక్కడ నెగటివ్ కోరిలేషన్ వస్తుంది. when the prices are increasing, demand will be totally decreased. This is complete negative correlation. So we can obtain the minus symbol. Suppose if you take the price and supply, then next we will obtain the positive correlation. Okay? So ఇది కాన్ఫిగరేషన్స్ దీని యొక్క ప్రాక్టీస్ చేసుకోండి. అయితే సార్ ఇండైరెక్ట్ మెథడ్ ఎప్పుడు వాడతాం అనేది ఒకటి. డైరెక్ట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ ఎప్పుడు వాడతాం? ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే చేయొచ్చు అమ్మా. దీంట్లో మీకు క్యాల్కులేటర్స్ ఉంటాయి కాబట్టి పెద్ద ఎఫెక్టివ్ ఉండదు. అయితే ఈ ఎక్స్ బార్ వై బార్ కనుక మనకు రౌండ్ ఫిగర్లు వస్తే డైరెక్ట్ మెథడే ఫాలో అవ్వండి. ఫార్ములా సింపుల్ ఉంటుంది, ఇదే ఫార్ములా. ఎక్స్ బార్ వై బార్ కనుక రౌండ్ ఫిగర్లు వస్తే ఇది చేయండి. రౌండ్ ఫిగర్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రౌండ్ ఫిగర్ రాదు. ఇప్పుడు మనం తీసుకుని రౌండ్ ఫిగర్ ఇది రౌండ్ ఫిగర్ వచ్చింది అబ్బా. కొన్ని సందర్భాల్లో ఫ్రాక్షన్స్ లో వస్తుంది. అంటే 9.57, 13.56 ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ డీవియేషన్స్ తీసుకుంటే అక్కడ పాయింట్లలో వస్తుంది డాటా. అంటే 25.1 అలా వస్తుంది. మొత్తం వీళ్ళ పాయింట్లు వస్తుంది, స్క్వేర్ల పాయింట్లు వస్తుంది, ఇలా పాయింట్లు. కొంచెం క్లమ్జీ క్యాల్కులేషన్స్ అయితే అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ పాయింట్స్ మనం ఎలిమినేషన్ చేయడం కోసం ఇండైరెక్ట్ మెథడ్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇండైరెక్ట్ మెథడ్ ఫాలో అయినప్పుడు ఏమంటే ఇక్కడ ఫార్ములా కొంచెం పెరుగుతుంది. ఫార్ములా పెరుగుతుంది తప్ప ఇక్కడ మీకు ఇక్కడ డాటా మాత్రం ఫ్రాక్షన్లలో రాదు. అప్పుడు ఏం చేస్తామంటే డీవియేషన్స్ ఎక్స్ బార్ వై బార్ నుంచి తీసుకొని పాయింట్లలో వచ్చినప్పుడు ఏం చేస్తాం ఇక్కడ ఇళ్ళకైతే మనం ఒకటి అజ్యూమ్డ్ మీన్ కింద తీసుకుంటాం. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ చేసి చూపించారు, గుర్తుందండి? అజ్యూమ్డ్ మీన్. yes sir. ఇందులో అప్పుడు ఏమంటాడు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అనగా ఎక్స్ మైనస్ ఏ అంటాం. yes వై మైనస్ ఏ అంటాం. ఏ మీన్స్ అజ్యూమ్డ్ మీన్. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ ఎక్స్ మైనస్ ఏ అన్నప్పుడు ఇళ్ళకే ఇష్టం ఏదో ఒకటి తీసుకుంటారు. అది ఏ తీసుకుంటే అలాగే డీవియేషన్ తీసుకుంటారు. ఇప్పుడు y మైనస్ ఏ అన్నప్పుడు ఇళ్ళకి కూడా ఏదో ఒకటి తీసుకుంటాం. అప్పుడు ఎందుకంటే ఎందుకు తీసుకుంటే ఎక్స్ బార్ వై బార్ పాయింట్లలో వస్తుంది. పాయింట్లలో వచ్చినప్పుడు తీస్తే డాటా లెక్క ఆన్సర్ గాడికి వస్తుంది. కానీ ఎంత కూడా ఏమైతే క్యాలిక్యులేషన్స్ తప్పుడు పోయే అవకాశం పాయింట్లు. ఫార్ములా చేస్తే మీరు చేసుకుంటాం. అయితే అప్పుడు తేడా చెప్తారు. అప్పుడు ఏమైందంటే నెక్స్ట్ ఆ ఫార్ములా పోయినప్పుడు మనకు సిగ్మా ఎక్స్ టోటల్ కావాలి, సిగ్మా టీ ఎక్స్ స్క్వేర్ టోటల్ కావాలి, సిగ్మా టీ వై టోటల్ కావాలి, సిగ్మా టీ వై స్క్వేర్ అన్ని టోటల్స్ అవసరం పడతాయి. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ వినప్పుడు అదే కదా
ఎప్పుడు ఇది ఎక్స్ బార్ వై బార్ పాయింట్లు వచ్చినప్పుడు మాత్రమే ఇది ఒక సొల్యూషన్. సార్ మాకు ఈ పాయింట్లు ఇళ్ళ ఏది ఫార్ములా పెద్ద పొడుగు ఉంటుంది సార్, ఇదంతా వద్దు అని అనుకుంటే ఇంకొక టెక్నిక్ ఉంటుంది. అదేం టెక్నిక్ అంటే సపోజ్ ఎక్స్ బార్ 9.56 వచ్చింది. అప్పుడు మీరు ఏం చేస్తుంది అంటే అక్కడ డీవియేషన్స్ తీసుకునేటప్పుడు ఈ 0.5 కానీ ఎక్కువ కనుక ఇంకొకటి కలుపుకోవాలి. రౌండ్ ఫిగర్ 10 తీసుకుంటాం, ఎక్స్ బార్ 10 తీసుకున్నట్టు 5.5 అంటే 5 ఉన్నాయి కదా, 5.5 అంటే 10 తీసుకోవచ్చు. 5.5 అంటే 6 తీసుకోవాలి. 5.5 ఉంది, నేను అంటే 9.5. 9.5 అంటే 10 తీసుకోవచ్చు. పాయింట్ తర్వాత కనుక 5 కానీ అంతకంటే ఎక్కువ ఉంటాయి. ఈ పక్క ఉందా, ఇది ఉందానే, ఇది 5 6 ఉండని, ఇది ఎంత 5 వచ్చింది. ఎస్, పాయింట్ తర్వాత కనుక ఉన్నది 5 కానీ 5 కంటే ఎక్కువ ఉంటే, 5 కానీ 5 కంటే ఎక్కువ ఉంటే 9.5 5 వస్తాయి. ఓకే డబ్బా 9.55 వచ్చింది. ఇది ఏమంటాను అందుకే క్యాచ్ చేస్తుంది. పాయింట్ తర్వాత ఉన్న ఫస్ట్ డిజిట్ 5 కానీ 5 కంటే ఎక్కువ ఉంటే 10 తీసుకు అట్లా అడగదు, డౌట్ ఏమని కదా సార్ 9.3 ఉంటే ఎట్లా సార్ అన్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది 0.5 తక్కువ ఉన్నప్పుడు దీని ఏం చేయాలి, దీని టోటల్ క్యాలరీస్ రౌండ్ 9. ఓకే డిస్మిస్ ఉంది కదా, ఇప్పుడు సార్ 9.45 వచ్చింది. ఇప్పుడు దీని పాయింట్ తర్వాత ఫస్ట్ డిజిట్ తీసుకుంటాం 4, 5 కంటే తక్కువ ఉంది కదా, బట్ ఇది 9. అప్పుడు రౌండ్ ఫిగర్ తీసుకుని లెక్క చేసినా మీకు ఆన్సర్లో పెద్ద తేడా రాదు. ఎప్పుడు ఫ్రాక్షన్స్లలో వచ్చి మీకు అజీముడ్ మీన్ మెథడ్ ఇబ్బంది అవుతుంది అనుకుంటే వాటిని రౌండ్ ఫిగర్లో కన్వర్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ బార్ వై బార్ రౌండ్ ఫిగర్ తీసుకొని చేసిన నో ప్రాబ్లం. అర్థమైంది. అయితే దీనికి ఇంకొకటి మనోడు వస్తుంది ఇంకా శాస్త్రీయంగా పోతే ఏమైంది దగ్గర. ఇప్పుడు దీన్ని రెండింటి వరకే సరి చేయాలనుకోండి, రెండింటి వరకే సరి చేయాలనుకోండి. ఇక్కడ కూడా కదా ఇది 5 కానీ 5 కంటే ఇప్పుడు ఎక్కువ ఉంది, 5 ఉంది కదా, ఈ పక్కదాన్ని ఒకటి కలుపుకోవాల్సి వస్తుంది. అంటే అప్పుడు ఏమైతే 9.5 అవుతుంది. 9.5 9.5 మళ్ళీ కింద ముందు 5 కానీ 5 కంటే ఇప్పుడు కూడా కలుపుకోవచ్చు. అప్పుడు 10 తీసుకోవాలి. అర్థమైందా? అంటే 3 డిజిట్స్ ఉన్నప్పుడు దీన్ని 2 డిజిట్స్ వరకు తీసుకోవాలన్నప్పుడు ఇక్కడ ఏ ఫార్ములా అయితే మనం అప్లై చేస్తున్నామో ఈ పక్కదాన్ని 2 డిజిట్స్ తీసుకోవాలన్నప్పుడు ఇక్కడ ఉదాహరణ ఇక్కడ 9.43 ఉంది అనుకో, ఇక 9 నో చేంజ్. నో చేంజ్. 9.45 అంటే మనం ఇక్కడ 5 అడ్జస్ట్ చేసి 2 వరకు తీసుకోవాలన్నమాట. పాయింట్ తర్వాత ఒకటే తీసుకోవాలన్నమాట. ఈడ మళ్ళీ 5 కానీ 5 కట్టుకుంటే ఇంకొకటి కలుపుకోవాలి. అప్పుడు ఏమైంది 9.5. అప్పుడు దీన్ని ఏం తీసుకుంటామంటే 10 తీసుకుంటాం. అవసరం లేదు, డైరెక్ట్ ఫార్ములా సింపుల్గా ఉంటుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఫార్ములా రాసుకోవాలి.